హలో అండి. నేను మీకు ఇంతవరకు బిజినెస్ అయింది, ఎంతయింది, ఎలా అయింది, సో, ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వచ్చాను కదా! సో, మరి ఆ రిపోర్ట్స్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? లేదంటే ఆ రిపోర్ట్స్ ఎలా చూడాలి? అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో, బిజినెస్ ఎంతయింది? ఇంకెంత డిఫాల్టర్స్ ఉన్నారు? ఇంకెంత పే చేయాలి? సో, ఇలాంటి రిలేటెడ్ డేటా మొత్తం మనకు రిపోర్ట్స్‌లో అనేది అవైలబుల్‌లో ఉంటది. సో, మనం రిపోర్ట్స్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ స్టాటిక్ రిపోర్ట్ అని కనబడుతుంది కదా! ఆ స్టాటిక్ రిపోర్ట్స్‌లోకెళ్ళాలి. సో, చూసారు కదా! సో, రిపోర్ట్స్‌లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్ ఉంటాయండి. అంటే ఏరియాని బట్టి జియోగ్రఫికల్ ఎంటిటీస్ అని ఉంటది. సో, ఏరియాని బట్టి కూడా ఎంత బిజినెస్ అయింది. మన బిజినెస్ అనేది మల్టిపుల్ లొకేషన్స్‌లో ఉంది కాబట్టి జియోగ్రఫికల్ ఏరియాని బట్టి మనం ఆ రిపోర్ట్స్ అనేది చూడొచ్చు. అది ఫస్ట్ ఆప్షన్ అండి. సో, రిపోర్ట్స్ బేస్డ్ ఆన్ ఏరియా అండి. సో, మనం ప్రివ్యూలోకెళ్దాం. సో, నేను కండిషన్ అనేది ఇప్పుడు క్లస్టర్ వైస్ చూడాలనుకుంటున్నానండి నేను. సో, ఒకసారి చూద్దాం. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను సంగారెడ్డి క్లస్టర్ నుంచి చూడాలనుకుంటున్నాను. సో, చూడండి. సో, మనకు సంగారెడ్డి క్లస్టర్ దగ్గర నుంచి మొత్తం అసలు ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? టోటల్ బిజినెసెస్ ఎంతొచ్చాయి? చూడండి. అంటే ఒక క్లస్టర్ కింద ఎన్నో బ్రాంచెస్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్ తీసుకోండి, లేదంటే కూకట్పల్లి తీసుకోండి, సంగారెడ్డి తీసుకోండి, వరంగల్ తీసుకోండి, మహబూబాబాద్ తీసుకోండి. సో, ప్రతి క్లస్టర్ కింద మనకు బ్రాంచెస్ ఉంటాయి. సో, ఆ బ్రాంచెస్ నుంచి టోటల్ బిజినెస్ ఎంతయింది? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చెప్తున్నాను. తెనాలి అనే బ్రాంచ్ నుంచి తెనాలి నుంచి మనకు 170 బిజినెసెస్ అంటే 170 చిట్స్ అనేది కన్వర్ట్ అయినాయి. సో, ఆ చిట్స్ వాల్యూ ఎంత? దాని పక్కనే ఉంటుంది. సో, అలా మనకు క్లస్టర్ వైస్ చూసుకోవచ్చనమాట. లేదు నాకు ఇక్కడ చూసుకుంటే క్లస్టర్ వైస్ ఉంటది, జోనల్ వైస్ ఉంటది, రీజియన్ వైస్ ఉంటది అండ్ బ్రాంచ్ వైస్ కూడా ఉంటది. సో, మనం క్లియర్‌గా చూసుకోవచ్చనమాట. క్లస్టర్ వైస్ చూసుకోవాలా? బ్రాంచ్ వైస్ చూసుకోవాలా? సో, దాని నుంచి మనము రిపోర్ట్స్ అనేది ఒక అంచనా వేయొచ్చు. సో, పలానా జోనల్ నుంచి గాని, పలానా క్లస్టర్ నుంచి గాని మనకి ఇంత బిజినెస్ అయిందనేది మనం తెలుసుకోవచ్చనమాట. సో, అది కాకుండా మనకు ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్ ఉంటాయని చెప్పాను కదండీ మీకు. బిజినెస్ రిపోర్ట్ బేస్డ్ ఆన్ ద ఏజెంట్స్ అండి. సో, మన దగ్గర థౌసండ్స్ ఆఫ్ ఏజెంట్స్ ఉన్నారన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఒక పర్టిక్యులర్ ఏజెంట్ నుంచి మనకు బిజినెస్ ఎంతయింది? సో, అది చూద్దాం ఇప్పుడు మనం. సో, ఏజెంట్ బేస్డ్ అనమాట ఈ రిపోర్ట్స్. సో, రిపోర్ట్స్ అనేది బేసికల్లీ చాలా ఉంటాయండి. సో, రిపోర్ట్స్ అనేవి మనకు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ గూడా. డే టు డే మనము అనాలిసిస్ చేసుకోవాలన్నా ఇవి యూజ్ అయితాయనమాట. సో, చూడండి నేను ఏజెంట్ వైస్ ఓపెన్ చేశానండి. సో, రిపోర్టింగ్ టు మదీనాగూడ. ఫర్ ఎగ్జాంపుల్ మదీనాగూడ నుంచి మనకు ఇంతమంది ఏజెంట్స్ ఉన్నారు. సో, ప్రతి ఒక్క ఏజెంట్ యొక్క టోటల్ బిజినెస్ ఎంత? ఆ బిజినెస్ యొక్క వాల్యూ ఎంత? సో, ఇక్కడ మీకు క్లియర్‌గా కనిపిస్తుందా లేదా? చాలా సింపుల్‌గా ఉంది గదా! సో, ఇదనమాట. సో, బ్రాంచ్ వైస్ బ్రాంచ్‌లో 10 మంది ఏజెంట్స్ ఉన్నారు. పర్టిక్యులర్ ఏజెంట్ 3 చేశాడు. దాని వాల్యూ ఎంత? ఇలా తెలుసుకోవచ్చనమాట మనం. సో, ఏజెంట్ వైస్ గూడా మనము బిజినెస్ ఎంతొచ్చింది, ఏంటిది అనేది మనం క్లియర్‌గా తెలుసుకోవచ్చు. సో, దాన్ని బట్టి ఎవరు ఎంత చేస్తున్నారు, ఏంటిది అనేది బిజినెస్ మీద ఒక అంచనా ఉంటది. సో, మీరిప్పుడు చూసారు. ఇప్పటివరకు ఏం చూసారు మీరు? సో, మనకు బిజినెస్ జియోగ్రఫికల్‌గా ఎలా అంటే లైక్ ఏరియా వైస్, రీజియన్ వైస్ బిజినెస్ ఎంతయిందనేది చూసారు. దాంతో పాటు ఏజెంట్ వైస్‌గా కూడా బిజినెస్ ఎంతయిందనేది చూసారు. అలాగనే మనము డిఫాల్టర్ రిపోర్ట్స్ కూడా ఉంటాయి. డిఫాల్టర్ అంటే ఎవరు? టైంకి పేమెంట్ చేయని వాళ్ళు ఎంతమందున్నారు? అది రీజియన్ వైజు, బ్రాంచ్ వైజు, జోనల్ వైజ్ చూడొచ్చు. అది ఎలానో చూపిస్తాను. చూడండి ఒకసారి. సో, ఇక్కడ మనం ప్రివ్యూ చూస్తే మనకు ప్రివ్యూలో మొత్తం కనిపిస్తుందండి. సో, మనకు డిఫాల్టర్ లిస్ట్ రీజియన్ వైజ్, క్లస్టర్ వైజ్. ఎందుకంటే ఒక క్లస్టర్ వైజ్ మనకు పేమెంట్స్ ఇంత అవుతుందన్నప్పుడు ఎంత పేమెంట్ డిలే అవుతుందనేది కూడా మనం తెలుసుకోవాలి కదండీ! అందుకే రిపోర్ట్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. సో, డిఫాల్టర్ రిపోర్ట్స్ మనం ఇక్కడ చూడొచ్చనమాట. ఆ! సో, చూసారు కదండీ! డిఫాల్టర్స్ రిపోర్ట్ అనేది చాలా ఈజీగా వచ్చేసింది మనకు. సో, ఇది రీజియన్ వైజ్ అండి. సో, మీకు ఇంతకుముందు నేనేం చెప్పాను? రీజియన్ వైజ్ ఎన్ని పేమెంట్స్ అయ్యాయో చెప్పాను. రీజియన్ వైజ్ ఎన్ని పేమెంట్స్ అవ్వలేదు, ఆన్ టైమ్ అవ్వలేదు అనేది ఇక్కడ మనకు కనిపిస్తదనమాట. చూడండి సికింద్రాబాద్ అనే క్లస్టర్ దగ్గర నుంచి మనకు ఇన్ని పేమెంట్స్ అవ్వలేదు. సో, వాటి వాల్యూ కూడా పక్కనే ఉంటది. సో, బిజినెస్ ఎంతయింది? దాని వాల్యూ ఎంత అనేది చూపించాను. ఇక్కడ కూడా బిజినెస్ అవ్వలేదు. అంటే లైక్ వాళ్ళు ఇంకా ఆన్ టైమ్ పేమెంట్ చేయలేదు. డ్యూ ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? వాటి బిజినెస్ ఏంది కూడా పక్కనే కనిపిస్తుంది మనకు. సో, అందుకే నేను చెప్పేదేంటంటే రిపోర్ట్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. మనము రిపోర్ట్స్‌ని చూసే కదా ఎవరు ఎంత పేమెంట్ చేయాలి, ఇంకెంత బిజినెస్ ఉంది ఏంటిదని తెలుసుకునేది. అండ్ మనకు డిఫాల్టర్ రిపోర్ట్స్ మనకిప్పుడు రీజియన్ వైస్, క్లస్టర్ వైస్, జోనల్ వైస్ చెప్పాను కదా! ఏజెంట్ వైస్ కూడా మనం తెలుసుకోవచ్చనమాట. సో, చూసారు కదా! లాస్ట్ ఆప్షన్ అదే. సో, ఒక్కొక్క ఏజెంట్ దగ్గర నుంచి ఆన్ టైమ్ పేమెంట్స్ అవ్వనివి ఎన్నున్నాయి ఇంకా. సో, అవి మనం చూడొచ్చనమాట. సో, ప్రతి ఏజెంట్ దగ్గర నుంచి మనకి ఇంకా ఎంత బిజినెస్ రావాల్సుంది.
సో చూడండి డిఫాల్టర్స్ ఎంతమంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వెంకట్ శెట్టి గారు ఉన్నారు. సో తన దగ్గర నుంచి మనకు 5 బిజినెస్ అంటే 5 చిట్స్కి కావాల్సిన పేమెంట్ ఇంకా అవ్వలేదు. సో దాని వాల్యూ ఎంత అనేది కూడా మనకు పక్కన క్లియర్గా కనిపిస్తుంది. సో పరశురామ్ దగ్గర నుంచి ఎంత బిజినెస్ రావాల్సి ఉంది ఇంకా. సో చాలా డీటెయిల్డ్ రిపోర్ట్ అనేది ఇక్కడ మనం అనలైజ్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ప్రొజెక్షన్స్ కూడా చేసుకోవచ్చు. అంటే చాలామందికి చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయండి. ఇప్పుడు నేను రిపోర్ట్స్ అనేవి కట్టని వాళ్ళది ఉంది, కట్టిన వాళ్ళది ఉంది. అయితే ఏరియా వైజ్ ఉంది అండ్ ఏజెంట్ వైజ్ కూడా ఉంది. లేదు నాకు ఇవి కాదు, నాకు ఇంకా వేరే ఆప్షన్స్ తోటి కావాలి. చాలామంది బిజినెస్లలో చాలా డిఫరెంట్ రిపోర్ట్స్ కావాలనుకున్నప్పుడు మనం ఇక్కడ రిపోర్ట్స్ని కూడా ఓన్గా జనరేట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇదండి. సో మనకు ఒక బిజినెస్ అయినప్పుడు ఏ ఏరియా నుంచి అయ్యింది, అవ్వనప్పుడు కూడా ఏ ఏరియా నుంచి అవ్వలేదు అనేది తెలుసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం బిజినెస్ అనేది ఏ ఏజెంట్ దగ్గర నుంచి అయ్యింది అండ్ ఏ ఏజెంట్ దగ్గర నుంచి అవ్వలేదు, అవ్వాల్సి ఉంది అనే డేటా కూడా మనం ఈ రిపోర్ట్స్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో చూశారు కదండి. అండ్ దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటేనండి, ప్రతి రిపోర్ట్లో మనకు ఫర్ ఎగ్జాంపుల్ మనకు బిజినెస్ అయినప్పుడు జియోగ్రఫికల్ ఏరియా అంటే ఏ జోనర్ నుంచి కానీ ఏ జోన్ నుంచి కానీ ఏ క్లస్టర్ నుంచి కానీ ఏ ఏరియా నుంచి కానీ ఎంత బిజినెస్ అయిందో మనం చూస్తున్నాం కదా. ప్రతి రిపోర్ట్లో ఫిల్టర్స్ ఉంటాయండి. నేను ఆల్రెడీ మీకు చూపించాను, ఇప్పుడు కూడా చూపిస్తున్నాను. సో మనం ఈ కండిషన్ అప్లై చేసుకొని ఏ ఏరియా నుంచి ఏ క్లస్టర్ నుంచి వచ్చింది, ఏ ఏజెంట్ నుంచి వచ్చింది, సో లేదంటే ఏ ఏజెంట్ నుంచి ఇంకా రావాల్సి ఉంది, ఏ ఏజెంట్ నుంచి డిలే పేమెంట్స్ అవుతున్నాయి, ఎన్ని పేమెంట్స్ అవుతున్నాయి అండ్ వాటి వాల్యూ ఎంత, సో కంప్లీట్లీ కూడా మనం ఇందులో చూసుకోవచ్చు అనమాట. ఇదండి రిపోర్ట్స్ వచ్చేసరికి. థ్యాంక్ యూ.